దేవుడు ఎవరికైనా ఎక్కువ అర్థమయ్యాడంటే ఆ వ్యక్తికి బాధ్యత పెరుగుతుంది, బోధించడానికి బాధ్యత పెరుగుతుంది, నేర్పించడానికి బాధ్యత పెరుగుతుంది, గర్వం పెరగదు. ఆ పడిపోయిన కెరూబు అక్కడే మిస్లీడ్ అయ్యాడు. అతనికి చాలా జ్ఞానం. దానియేలు కంటే నీవు జ్ఞానము గలవాడవు అని దేవుడు అతని గురించి మాట్లాడుతుంటాడు. అవును, దేవదూతలు కూడా అతనితో వాదించి గెలవలేకపోయారని యూదా పత్రికలో ఉంది. పడిపోయిన కెరూబు సామాన్యుడు కాదు, అసామాన్యుడు. అంతటి బలవంతుడు. ఏ దేవదూత అతన్ని గెలవలేనంత బలవంతుడు. మీరేమనుకుంటున్నారు? యేసు నామములో బంధిస్తున్నాను దుష్టుడా అంటే వాడు బంధించబడతాడా? మీకు అలా అనిపిస్తుందా? ఎవరిని మీకు అలా నేర్పించారా? మనం ఎవరూ వాడిని ఏం చేయలేం. శత్రువుని ఎప్పుడు తక్కువ అంచనా వేయకండి. యేసు నామములో బంధిస్తున్నానంటే బంధించబడేవాడు కాదు వాడు. దురాత్మల్లో 3 రకాల దురాత్మలుంటాయి. నా సేవా అనుభవంలో పరిశుద్ధాత్మ దేవుడు నాకు నేర్పించిన పాఠం నేను మీకు చూపిస్తున్నాను. దురాత్మల్లో 3 రకాల దురాత్మలున్నాయి. ఒక రకం దురాత్మ మనుషుల్ని మాత్రమే పట్టి పీడిస్తుంది. రెండవ రకం దురాత్మ ఉంది, సంఘాన్ని గలిబిలిపాలు చేస్తుంది, సంఘ బోధల్ని పట్టి పీడిస్తుంది, ఐక్యత లేకుండా సంఘంలో వివాదాలు రేపుతూ ఉంటుంది. మూడవ రకం దురాత్మ ఉంది, సమాజాన్ని పట్టి పీడిస్తుంది, సమాజంలో ఎప్పుడు వివాదాలకు అదే కారణం. 3 రకాల దురాత్మలున్నాయి. ఈ మనిషిని పట్టి పీడించే దురాత్మ ఉంది కదా, అది మాత్రమే బంధిస్తే పారిపోతుంది, గద్దిస్తే పారిపోతుంది. యేసు నామములో నేను నిన్ను గద్దిస్తున్నానంటే పారిపోతుంది, బంధిస్తున్నానంటే మౌనంగా ఉంటుంది. ఇది మనిషిని పట్టి పీడించే దురాత్మకు మాత్రమే వర్తిస్తుంది. నువ్వు సమాజాన్ని, సంఘాన్ని పట్టి పీడించే దురాత్మను గాని, లేకపోతే పడిపోయిన కెరూబును గాని నువ్వు ఏమి చేసి బంధించలేవు, గద్దించలేవు. వాణ్ణి బంధించాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది. పడిపోయిన కెరూబు కూడా భయపడాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది.